డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేదిక మీద రావాల్సిన, అలాగే డిస్ట్రిక్ట్ కాంట్రాక్టర్ ఈనాటి తదుపరి కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ కాంట్రాక్టర్ గురించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ప్రారంభం చేస్తున్నట్టు మీటింగ్ కాకుండా ప్రతినిధులకు అందరికీ నా జిల్లా తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మనం అమలు పరుచుకోవాలి. మన లోకానికి విజయాన్ని మన ఒక చక్కటి ప్లాన్ రూపొందించుకొని దాన్ని ఎలా పూజించాలని దాన్ని డిస్కస్ చేయడానికి ఈరోజు యాక్టివ్గా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి జరగాల్సింది, ఎలా జరగాల్సింది అన్నిటి మా క్యాబినెట్ మిత్రులు అన్ని విధాలా సహకరించి మా యొక్క ప్లాన్స్ ప్రొసీజర్స్ని రోట్రాక్ మూమెంట్లో ఇంప్లిమెంట్ చేసి మీరు మన ఈ రోట్రాక్ సంవత్సరాన్ని చక్కని సంవత్సరంగా, అతి ఉత్సాహమైన సంవత్సరంగా తీర్చిదిద్ది నాకు, మీకు మరియు మన జిల్లాకు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ, మన ఈ సమావేశంలో ముఖ్యంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్తో మనందరం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మైసెల్ఫ్ ఐఎమ్ రోట్రాక్టర్ టి రాజశేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ రోట్రాక్టర్ రిప్రజెంటేటివ్ RX 315. And retired Nagirelu, District Chairman Rotrack Committee 1991. And from Guru. And Distribution, District Rotrack Secretary 1991, Rotrack Club of Nasrapeta, DRRI 630. Dr. M. Subbarao, Chairman Club Service. And Rotrack J.S. Gupta from Kollur, District Chairman Community Service. And Dr. K. and Raman Shankar, District Chairman Youth Service. And Divasnagar, District Chairman Social Service. And Dr. Swami, Rotrack Club of Nasrapeta, ICA. MBB Gupta, District Chairman Award. And Director of RCL Parliament. I am Rotrack Chairman గురించి దాన్ని మరి జిల్లా ప్రతినిధిగా మన ఈ సమావేశానికి ఇచ్చేసిన రోట్రాక్ ఎస్పీ భైరవమూర్తి గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ఇద్దరి మధ్య ఈ రాబోయే సంవత్సరంలో మనం జాయింట్గా ఏదో ఒక ప్రాజెక్టు ఈరోజు డిసైడ్ చేసి మనం ఒక చక్కటి ఫెలోషిప్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పిన ఉద్దేశం. దాన్ని రోట్రాక్ ఉద్యోగంలోనే కొనసాగుతున్న రోట్రాక్ ఎస్పీ ఎస్ఎస్ కాళేశ్వరరావు గారు కూడా మనకి సమావేశాన్ని ఇచ్చేశారు. వారి యొక్క అమూల్యమైన సలహాలను కూడా మనం తీసుకొని మన జిల్లా అభివృద్ధికి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుందామని చెప్పని నేను అందరినీ కోరుతున్నాను. మరి అదేవిధంగా వచ్చినట్లయితే మనకి RIDC 315లో పాస్ DRRగా మిగిలిన ఏకైక వ్యక్తి రోట్రాక్ MBB గుప్తా. దట్టు మనకి RIDC 315లో ఈ బైకర్గా ఇవ్వటం వలన నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు గైడ్ చేస్తారని చెప్పని నేను కోరుతున్నాను. వారి యొక్క అమూల్యమైన సలహాలను కూడా మనం తీసుకొని మనం మన పథకాన్ని రూపొందించుకున్నాం. అదేవిధంగా మరి ఈ సంవత్సరం నేను చేసిన
మా క్యాబినెట్లో కొద్ది కొత్త తరహైన మార్పులు తీసుకొచ్చాను. వాటిలో చూసుకున్నట్లయితే చైర్మన్గా ప్రొట్రాక్టర్ స్టేట్ సెక్రటరీ గారిని నియమించడం జరిగింది. సిస్టమ్ దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ కార్యక్రమాలు చేపట్టేటట్లు అందరూ చూస్తారని కూడా భావిస్తున్నాం. మరి ఈ సంవత్సరం మన 4 భాగాలుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా మనకున్న క్లబ్స్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ క్లబ్స్ గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉండడం జరిగినాయి. దీనిలో గుంటూరులో నర్సరావుపేట, తిరుమలూరుపేట నుంచి ప్రకాశంలో కొన్ని క్లబ్స్ కలిపి జోన్ 1గా రూపొందించడం జరిగింది. మరి జోన్ 2గా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న కొన్ని క్లబ్స్ని, అంటే గుంటూరు నుంచి చీరాల వరకు ఆ బయటలో ఉన్న అన్ని క్లబ్స్ని జోన్ 2గా ట్రీట్ చేయాలి. ప్రతి రోటాక్టర్ కూడా చాలా వ్యక్తిగత కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఈ సంవత్సరం నెంబర్కి మనకి 22 క్లబ్లు స్టార్ట్ అయింది. కానీ ఏ ఒక్క అడ్రస్ లేదు. చూసుకోవడానికి మన జిల్లాలో చెప్పుకోవడానికి 86 క్లబ్లు నేను చెప్పుకోవడానికే, కానీ ఆ ఒక్క జోన్ నుంచే, ఒక్క క్లబ్ నుంచి 22 క్లబ్ల నుంచి మనకి సింగిల్ అడ్రస్ కూడా లేకపోవడం వలన ఆ జిల్లా మన మీద ఎక్కువ భారాన్ని వేసి మన యొక్క పట్టుబడి ఉన్నారు. దానికి మీరు ఇస్తే నేను ఎస్ఆర్ అనిల్ గారితో మరియు గవర్నర్ గారితో మాట్లాడి వారి రోటరీ క్లబ్స్ కరెస్పాండెన్స్ చేసి మనకు ఎక్కువ క్లబ్స్ రావడానికి అవకాశం చేస్తున్నాం. మరి ఇప్పుడు జోన్ 4 నేషనల్గా తీసుకున్నట్లయితే మనకున్న క్లబ్స్ ఖమ్మంలో ఖమ్మం సెంట్రల్, భద్రాచలం వనిత అండ్ ఓరుగల్లు ఫ్రమ్ వరంగల్ అండ్ తిరుపూర్ కాలేజ్. కానీ ఇప్పుడు ఆ జోన్ 4లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, నల్గొండ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎన్ని లెటర్స్ రాసినా, ఎంత కరెస్పాండెన్స్ చేసినా మనకు రిప్లై రాకపోవడంతో మనం ఏ విధమైన పథకాన్ని రూపొందించుకోవడానికి కరెక్ట్ అవగాహన రాలేకపోతుంది. మనమేమో గవర్నర్ గారు పలానా ఊళ్ళో నేను క్లబ్ స్టార్ట్ చేశాను అని చెప్పి లెటర్ రాయమంటున్నాం. మనకి లెటర్ రాయడం, ఆ ఊరు రోటరీకి నేను లెటర్ రాస్తే మా దగ్గర రోటరీ లేదు, నా ప్రెసిడెంట్ గారు రిప్లై ఇవ్వడం, ఇలాంటి బాధాకరమైన విషయాలు ఆ జోన్ 4లో కొన్ని చోట్ల మనకి జరిగినవి. ఉన్న ఎజెండాలో దాన్ని డిడక్ట్ చేసుకున్న తర్వాత మన డిఆర్ఐసిసి ఓపెనింగ్ రిమార్క్స్ అన్నింటినీ కలిపి కంక్లూడింగ్ రిమార్క్స్ కానీ మొత్తం కలిపి నేను ఫైనల్ స్పీచ్ ఇస్తానని చెప్పని కోవటం జరిగింది. దాన్ని మార్చినట్లే మీరందరూ భావించి మరి నెక్స్ట్ సెషన్ మరి ఆయన ఆగిపోయే పట్టాలు అయితే కనీసం ఆయన పెద్దమైన లేకపోతే ఇంకో మెంబర్ని రిజల్యూషన్గా పాస్ చేసి ఆయన పంపిస్తుంది. ఒకసారి నేను ఇప్పుడు పాస్ట్ అకౌంట్స్ మీద మీకు అవగాహన వచ్చినప్పుడు పాస్ అనుకున్నట్లయితే మనము డిఆర్ఐసిసి గారి నుంచి మన క్యాబినెట్ నుంచి ఒక రిజల్యూషన్లా పాస్ చేసి మీరు మాకు మీ రిజల్యూషన్ బంధించి కానీ లేదా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ వచ్చి అకౌంట్స్ కానీ డిమాండ్ పడుతుంది. అప్పుడు యాక్షన్ కూడా తీసుకుంటే వాల్యూ గ్యాప్ చాలా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మిగిలిన 3-4 నెలల వరకు మనకి అకౌంట్ రాలేదంటే దాని మీద మనం ఇప్పుడు తీసుకుంటే కాదు వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుంది మాకు, మేము ఎంత ఖర్చు పెడుతున్నాము, జనరల్ వాళ్ళకి ఒక ఐడియా లేదు కదా. దాని మీద ఇప్పుడు ఈ సంవత్సరం సురేష్ జనరల్గా ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఒకసారి ఇలాగా నేను చేసుకోవాలంటే నీటిలోకి ఉన్నది, నీటిలోకి ఇది ప్రాణం ఇంకా మనం తీసుకునే యాక్షన్ అయితే దాన్ని బట్టి మనం అతను ఆరోగ్యం కాబట్టి ఏంటంటే మీరందరూ యాక్సెప్ట్ చేసి మీరందరూ ఎవరో ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తే డిఆర్ఐసి గారు వరకు నా పరిధి కొలది నా ఎవరికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ప్రాజెక్ట్ని అన్ని క్లబ్స్కి తెలియజేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి అపోహలు తొలగించి వాళ్ళ క్లబ్ యాక్టివిటీస్ ముందుకు వేయడానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికోసమే నేను ఒక డిస్ట్రిక్ట్ క్లబ్ సర్వీస్ తరఫున ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేస్తున్నాను. దట్ ఈజ్ బ్లైండ్ ఎవరి హ్యాండ్ సర్వ్ బియాండ్.
దీని ఎక్స్ప్లెనేషన్ ఏ ఉద్దేశంతో పెట్టింది, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను సర్క్యులర్ ద్వారా తెలియజేస్తున్నాను. Service is nothing but a form of love. We are much powerful towards others. When you join as water actor, you take the responsibility to do some service to the public. Without having cooperation amongst our members, we could not perform any service project. We shall do service as a friendly act. It must not become a burden to anybody. We shall club our hands with members. Sometimes individuals who conduct a service project. Nobody's hands will be left. Then only the project will be success. So friends, I am calling you all to blend your hands with other members and do service to the public beyond our level. Thank you. ఇదే అంటే కొద్దిగా సులభతరం చేయడానికి అయినావు. అప్పుడే నీవు నీ అంతగా ఇతరులకు సేవ చేసేందుకు కొంత బాధ్యతలు స్వీకరించాలి. సభ్యుల మధ్య సహకారం లేనిదే మనం ఏ సేవా కార్యక్రమాన్ని నిర్వహించలేము. మన సేవను ఒక స్నేహపూరిత చర్యగా చేయగలగాలి. అది ఎవరికి భరించడానికి బాధ్యత కారాలి. అందుకే మనందరి చేతులు మన సభ్యులతోనూ కొన్ని సందర్భాల్లో ఇతరులతోనూ కలిసి తీరాలి. ఎవరి చేయి విడిచిపెట్టబడాలి. అప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కనుక మిత్రులారా, మీరందరూ ఇతర సభ్యులతో చేయగలిగి మన ఎక్కువ సేవా కార్యక్రమం కానీ కాన్వెన్షన్ ఉంటే తెలియజేసి దాని ప్రకారం ఇలా ఫాలో అవడానికి అవకాశం ఉందని మనం చేస్తున్నాను. కాన్వెన్షన్ మ్యారేజ్ మీటింగ్, సెపరేట్ మీటింగ్, మ్యారేజ్ డే, క్యాంప్ పై హోమ్ మీటింగ్, గేమ్స్ బిట్వీన్ రోడ్ యాక్టర్స్, అదేవిధంగా మెంబర్షిప్ డెవలప్మెంట్ మీద ఒక మంచి అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని నవంబర్ I'd like to appreciate Dr. Nandini Kupara for Windows a nice business project to implement club service projects in the RS3 side. But one more thing that I would like to add, so having a separate subcommittee district chairman for membership development. So I request you please give him a chance to announce next month. ఈ సంవత్సరం రోటరీ జిల్లా 315కి సమాజ సేవా విభాగానికి కార్యదర్శిగా నియమించినందుకు రాజశేఖరుడికి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ ప్రాజెక్టుగా మనందరికీ తెలుసు, రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం రోటరీ శతవార్షికోత్సవానికి అంటే 2005 సంవత్సరాల నాటికి పోలియో ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించబడాలి అనేది మన రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని చాలా బాగా చెప్తూ ఉంది. ఒక రోటరీ చేయటం చూసి ఎన్నో గవర్నమెంట్లు కూడా సహకారాలు అందిస్తూ వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రోటరీ శతవార్షికోత్సవం 2005వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా పోలియో అనేది ఉండకూడదు అన్న విధానం ఇచ్చి దాన్ని ఈ రోజున 2000 సంవత్సరం నాటికే కుదించడం జరిగింది రోటరీ ఇంటర్నేషనల్.
అంతమంది లెక్చరర్స్ తన వర్క్లో సిన్సియర్గా వర్క్ చేయడం వలన వారిలో కొంతమందిని మాత్రమే మనం మనసులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కూడా వారు చేసే వృత్తి అంకిత భావం వలన గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఏదైనా పనిలో పూర్తి అంకిత భావం ఉంటే వారు పూర్తిగా సక్సెస్ అవుతారని ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తయారు జరిగింది. On behalf of Rajshekar Reddy, Dr. Rajshekar Reddy, and I wish to fulfill his dream, what he is expecting out of his national service. First of all, this year's district project has been named as Personality Through Internationality. Personality Through Internationality. There is in personal development, and we have to take an example as other leaders in the world, such as anti-apartheid leader Nelson Mandela, the UN Secretary General Javier Perez-Riquer, and the President of the Soviet Union, and there are many people in the world whom we can take an example for. First of all, in order to know them, we have to learn a bit of English. There is very much contractors, as I have seen previously, they are not concentrating on the English language. So, in order to make them concentrate on the particular language, English, నల్లూరి రామారావు గారు వేదికపైకి రావాల్సిందిగా
వచ్చేసిన ముఖ్య అతిథి రోటరీ గవర్నర్ అలాగే డిఆర్ఏసీ రొటేరియన్ ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన ఐపీడీఆర్ ఎన్ఓపి గుప్తా గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. Meeting called to order. Prayer by MA Vishal. విశ్వశాంతికై వేడుకొందము రండి సుజనులారా, సేవ మార్గమే పరమాత్మని చేయగ మనసారా, వేడుకొందము రండి సుజనులారా. థ్యాంక్ యూ. కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వచ్చినటువంటి అతిథులకు, వెటరన్స్కి, ఎన్ఆర్వీలకి, పంచారావు ట్రాక్టర్ అండ్ అదర్ కొత్తగా జరగబోయే రోట్రాక్టర్ అందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనము తెలుసుకుంటున్నాను. ఈరోజు ఈ రోట్రాక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రత్యేకతని పంచుతుంది. అలాగంటే ప్రతి సంవత్సరం మనం రోట్రాక్ట్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికే, కొత్త ప్రెసిడెంట్ రావడం కోసమే అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి కొత్త ప్రెసిడెంట్తో పాటు మనకి డిఆర్ అడ్మినిస్ట్రేషన్ జరగడం కూడా మన క్లబ్కి ఈసారి చాలా స్ఫూర్తిని ఇచ్చిందని చెప్పి నా ఉద్దేశంగా భావిస్తున్నాను. అంతేకాకుండా అదర్ ట్రాక్టర్స్, అదర్ క్లబ్స్ నుంచి చాలామంది రావడం జరిగింది. వారికి నా యొక్క ధన్యవాదాలు, హృదయపూర్వకాలు తెలుసుకుంటున్నాను. ఈ సంవత్సరం మొత్తం డిస్ట్రిక్ట్ 315 బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఏఆర్ని మా క్లబ్ నుంచి అత్యధిక మెజారిటీతో ఎన్నుకోవడంతో పాటు మా క్లబ్ యొక్క సేవలు మీకందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. తర్వాత మేము ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువగా చిల్డ్రన్ చెకప్, చిల్డ్రన్ క్యాంపులు ఇక్కడ టౌన్లోనే కాకుండా విలేజెస్లో చాలా లో విలేజెస్లో కూడా ఎక్కువ క్యాంపులు చేయడం జరిగింది. దానికి మా కమ్యూనిటీ సర్వీసు చైర్మన్ గారు ఎక్కువ కృషి చేసి వాళ్ళ కాపులకు కానివ్వండి, లేకపోతే వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి కానివ్వండి, ఎవరి దగ్గర నుంచి అయినా సరే వాళ్ళు చాలా వరకు మెడిసిన్స్ తెప్పించి దాదాపు మా 4-5 క్యాంపులు అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో 15,000 రూపాయల మెడిసిన్స్ మేము మా క్లబ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు వచ్చినటువంటి అవార్డు మీకందరికీ ఒకసారి తెలియజేస్తాను. బెస్ట్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు వచ్చింది. తర్వాత బెస్ట్ బిల్డర్, ఇది శ్రీవంతం మొత్తం మీద బెస్ట్ బిల్డింగ్ ఫస్ట్ సర్కులర్, ఫస్ట్ బిల్డర్స్ కంటిన్యూగా రిలీజ్ చేసింది ఒక రోకట్లో ఒక రోకట్ అని అనుకుంటున్నాము. తర్వాత బెస్ట్ బిల్డర్ ఆఫ్ క్యారియర్, తర్వాత బెస్ట్ రోటరీ రోడ్ యాక్ట్ రిలేషన్స్, సెకండ్ బెస్ట్ కల్చర్
సొసైటీకి సెకండ్ బెస్ట్ ఫెలోషిప్ ఫస్ట్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్గా రావడం ఇది మన క్లబ్కి రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావు గారికి థర్డ్ టైము. ఫస్ట్ టైము రోటాక్టర్ ఇప్పుడు ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. సెకండ్ ఎం సుబ్బారావు గారికి లాస్ట్ ఇయర్ బెస్ట్ ప్రెసిడెంట్గా, ఈసారి బెస్ట్ బిల్డింగ్ వాళ్ళు చేస్తారు కూడా. థర్డ్ టైం నాకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ప్రెసిడెంట్ గారు కూడా రావాలని నా ఆకాంక్ష. తర్వాత కొన్ని సర్టిఫికెట్స్ కూడా రావడం సూపర్ యాక్షన్ పర్ఫార్మెన్స్, ఫెలోషిప్ క్వాలిటీ ప్రోగ్రామింగ్ laid down by DRR, fellowship district guidelines and ICS. అంతేకాకుండా మా రోడ్ రైడర్స్లో ఎక్కువ మెంబర్స్ని చేసిన మీకు డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళకి ఒక్కొక్క సర్టిఫికేట్ అవుతుంది. ఒక్కొక్క మెంబరు 5 కానీ 6 కానీ డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మాకు సర్టిఫికేట్ మా మెంబర్కి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ మెంబర్షిప్ సర్టిఫికేట్ని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. రోడ్ రైడర్ రెడ్డి అన్నాలో ఇది లాస్ట్ ఇయర్ 7 మెంబర్స్ని జాయిన్ చేశారు. రోడ్ రైడర్ ఏ ప్రసన్నాన్ని రోడ్ రైడర్ సీతారామని రోడ్ రైడర్ గుండా కొత్త మా జాయింట్ సెక్రటరీ అయినటువంటి విద్యుత్ సీతారామన్ వారి యొక్క ఇయర్ రిపోర్ట్ని చదవగలుగుతారు. వివిధ రకములైన వస్తువులను పిలిచి వివిధ రకములైన అంశాలపై మాట్లాడేందుకు జరిగింది. ఇది కాక ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలు అనేకం చేసినాము. 16/7/89 ఇన్స్టలేషన్ ఫంక్షన్ జరిగింది. 15/8/89 ఇండిపెండెన్స్ డే జరిపాము. 27/8/89 జడాల గుడ్విల్ రిలీజ్ జరిగినది. 27/8/89 నుంచి 2/9/89 వరకు ట్రీ ప్లాంటేషన్ చేసినాము. 9/9/89 యూత్ యాక్టివిటీ మంత్గా జరిపినాము. 21/9/89 ఇనాగరేషన్ ఆఫ్ వెల్కమ్ బోర్డ్ బై డివి సన్యాసిరావు. 7/10/89 హెల్త్ చెకప్ క్యాంప్ రాజుపాలెం గ్రామంలో సుమారు 300 మంది రోగులకు ఉచిత మందులతో క్యాంపు చేసినాము. 22/10/89 ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఆఫ్ వొకేషనల్ సర్వీస్ జరిపినాము. 24/10/89 కమల విజయం జరిపినాము. 10/12/89 ఎలక్షన్స్ మీటింగ్. 24/10/89 రోటరీ ఇనాగ్రేషన్ ఫంక్షన్. 31/10/89 జీరో అవర్ ఫంక్షన్. 8/1/89 ఫ్రీ మెడికల్ క్యాంప్ అల్లూరు వారిపాలెం గ్రామంలో సుమారు 150 మంది రోగులకు ఉచిత మందులతో ఈ ఫంక్షన్ జరిపినాము. 21/1/90 జనరల్ చెకప్ క్యాంప్ కాపులూరు చిల్డ్రన్ చెకప్ క్యాంప్ జరిపినాము. సుమారు 5,000 రూపాయల మందులతో 300 మంది పిల్లలకు ఈ క్యాంప్ జరిగింది.
జనరల్ చాలా బ్రాహ్మణపతి ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణపతి గ్రామానికి అక్కడ సుమారు 150 మంది ట్రీట్మెంట్ తెలిసినాము. 490 పెళ్లి చేసేందుకు ఈ రాజశేఖర రెడ్డి 18 రూపాయలు 13/90 సైక్లోన్ రిలీఫ్ ఫండ్ 22/90 హైయెస్ట్ మార్క్స్ గ్రాండ్ స్టూడెంట్ ఇన్ 10th క్లాస్ నర్సరావుపేట పట్టణంలో 10వ తరగతి విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు షీల్డ్లు బహుకరిస్తున్నాము. ఈ కార్యక్రమం అన్నిటికీ మా సంఘ సభ్యులు, రోటరీ సభ్యులు, వంట రోటరీస్ అందరూ ఎంతో సహాయం చేసి ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా చేకూర్చి మొన్న జరిగిన అసెంబ్లీలో 9 సీట్లు సుమారు 20 మందికి అవార్డు వచ్చేటట్టు చేసిన బిఎస్ స్వామి గారికి, ఈ సహాయ సహకారం అందించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరినీ ఒకసారి రికగ్నైజ్ చేసిన వారు తెలిసి ఎవరో కూడా కోరుతున్నాను. ఫస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్, డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్ సెక్రటరీ, ప్రోడక్ట్ వర్కింగ్ తీసుకుంటా డిస్ట్రిక్ట్ ప్రోడక్టర్ జీవి కర్త, డోర్మన్ ప్రోడక్టర్ కె శ్రీనివాసరావు, జోన్ 2 ప్రోడక్టర్ కె శ్రీనివాసరావు, జోన్ 3 ప్రోడక్టర్ మసూద్ బేగి, జోన్ 4 జీవీఎన్ గుప్తా. ఈ కోలగిరి కాకుండా ఈ సంవత్సరం కొత్తగా సివిల్ సర్వీస్ చైర్మన్గా రెవెన్యూ ఒకటి స్టార్ట్ అవుతుంది. దానికి ప్రోడక్టర్ సిహెచ్ శాసగిరావు అని తెలిసింది. డిస్ట్రిక్ట్ లెజిస్లేచర్ ప్రోడక్ట్ మెంబర్షిప్ గవర్నమెంట్ ప్రోడక్టర్ ప్రమోద్ కుమార్, రోటరీ ఫౌండేషన్ ప్రోడక్టర్ సురేందర్, రోటరీ ప్రోడక్ట్ రిలేషన్ వర్షితి వస్తు, అడల్ట్ ఎడ్యుకేషన్ ఎల్ ఉమామహేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ కేదారేశ్వర్, యాంటీ పోలింగ్ ఈ గిరిధర్ బాబు, కోటల్ కే శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, But
బివి నారాయణ. క్లస్టర్ డైరెక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి. క్లస్టర్ డైరెక్టర్. Occasional Balance Director, Present Blood Secretary, Protractor T. Venugopal Reddy. International Service Director, T. Anapam. మీరు మా క్లబ్కి రోటరీ తరఫున చాలా చేసి మా ప్రోగ్రాం చాలా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టిఆర్ఓ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసరావు. మరి
అవకాశం గవర్నర్ గారు ఈ వాటిని సహాయపడతారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు నాకు నిజంగా ఆనందించగా రోజు. ఈ ఆనందంలో నాకు మాటలు కూడా రావడం లేదు. నేను 8 సంవత్సరాలుగా బస్సులో ఉంటూ చిన్న చిన్న స్థానం నుంచి సెక్రటరీగా ఎన్నికలు చేసి అదే సంవత్సరంలో నాకు మంచి కాన్ఫిడెన్స్ అనేటువంటి పేరు నేను సంపాదించుకోవడం జరిగింది. అలాగే అంత ముందు ఉన్నటువంటి మా బస్సు స్థానాన్ని ఇంకొంచెం ముందుకు చేసి ఆ రోజు మేము అందరి చేత అప్రిషియేషన్ కూడా పొందడం జరిగింది. ఈ సంవత్సరంలో కూడా అలాగే మా యొక్క బస్సు స్థానాన్ని నేను ముందు చూస్తూనే ఉన్నారు అవార్డు రూపంలో. అలాగే ఆ అవార్డు నాకైతే ఎక్కువగా పెంచుతానని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇన్స్పిరేషన్ జరుగుతున్నటువంటి మా క్యాబినెట్ కూడా మీ అందరికీ పరిచయం చేస్తాను. మా వైస్ ప్రెసిడెంట్ ప్రొటెక్టర్ జేసికా రామాని, సెక్రటరీ ప్రొటెక్టర్ టి వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ప్రొటెక్టర్ వివి నారాయణ, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ వి వెంకటేశ్వరరావు, వొకేషనల్ సర్వీస్ డైరెక్టర్ ప్రొటెక్టర్ ఏ శ్రీనివాస్, ఇంటర్నేషనల్ సర్వీస్ డైరెక్టర్ సిహెచ్ రాంబాబు, ఎడిటర్ ప్రొటెక్టర్ ఎంఈసి గుప్తా, సార్జెంట్ ప్రధాన్ ప్రొటెక్టర్ ఎం సుమిత్ర కుమార్, అడ్వైజరీ అంటే వైస్ సూర్యప్రకాశ్ రావు గారు,
is supposed to perform this opportunity. Due to his sudden sickness, he expressed his inability to conduct these proceedings, and in this way, it so happened that I stand before all of you and perform this important present function. You all know that Dr. Rajshekhar Reddy is known for his sincerity, dedication, devotion towards Rotaract movement. Every one of you know his sincere effort as the district secretary during the tenure of past 3 years Rotaract Kosta. Knowing all his abilities and affection towards this movement, Rotaract Reddy was elected with something majority at Rajahmundry Rotaract Conference. I have seen him conducting the proceedings in the district cabinet meeting this morning, which lasted for 7 hours, right from 10 a.m. to evening 5 p.m. I have seen his patience, I have seen his efficiency in conducting such an important and delicate issue in a wonderful way. I hope that Rotaract Reddy will continue this type of leadership to this new Rotaract District 315, and he will bring many more laurels for this district. With these few thoughts, I have the pleasure of installing Rotaract Reddy as District Rotaract Representative of District 315. Symbol of authority with which you have to conduct and lead this District 315 in a worthwhile and encouraging manner. I hope that you will conduct all the proceedings in a wonderful way and bring credit not only to Rotaract Club but to your parent Rotary Club of Rotaract. I wish you all the best. I bring this greeting from Rotary International District 315, my cabinet colleague, my district governor, Rotarian Dr. Sri Ramurthy, who is here, and I hope that we will conduct the district in a wonderful way. Thank you very much. Introduction of new year by Proprietor N. Subbar. Respected President and other dignitaries on the dais, fellow Rotators, Rotarians and guests, good evening to you. I feel very happy to introduce Mr. Rotaract T. Rajshekhar Reddy, DRR, District 315. His parents line T. Radhakrishna Reddy, Srimati Krishnaveni. He born on 8 August 1963. He married Srimati Rotaract Umadevi on 18 May 89. He did BCom from Andhra University and also MBA from University of Pune. Rotaract career. Joined Rotaract 1981, Vice President 81-82, Secretary 82-83, Zonal Rotaract Representative 83-84, and also 86-87, Convener District Rotation Workshop, 87-88, Presidentship, 88-89, District Rotaract Secretary. He won the award in the Presidentship, Best President and Best Participant Award at Donor Meet. He attended the following meets: 8 conferences, 10 donor meets, 3 sports and cultural meets, 5 assemblies,
to DRR and DRS training sessions at Bangalore and Madurai on Raila camp. Business partners in Raswala, Ravipadu and also Ajamdabad, Garam Restaurant. His hobby games, coin collection and traveling. Thank you. ముఖ్య అతిథి రొటేరియన్ శ్రీ శ్రీరామూర్తి గారు, ఐడియా ప్రోటాక్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ రొటేరియన్ ఎస్ఎస్ఆర్ ఆంజనేయ గారు, హలో రొటాక్టర్స్, రొటేరియన్ గెస్ట్, గుడ్ ఈవినింగ్ బాబా. నిజంగా ఈరోజు మా ఇన్స్పిరేషన్ ఫంక్షన్కి నేను బీఆర్ఆర్గా నా హౌస్ క్లబ్ ఇన్స్పిరేషన్ ఫంక్షన్ అరేంజ్ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ముందుగా నా కొత్త సభ్యులకు నన్ను డిస్ట్రిక్ట్ ప్రోటాక్ట్ కోఆర్డినేటర్ క్యాండిడేట్గా సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ముందు నా యొక్క కార్యాలయాన్ని పథకాలు, నా యొక్క ప్రపోజల్స్ నేను ముందుతాను. ముఖ్యంగా మన ప్రోటాక్ట్ నమ్మకపేట చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాల్లోనే మన రోటాక్ట్ నమ్మకపేటకి మన రోటాక్ట్ 315లో 2 సార్లు డిస్ట్రిక్ట్ రోటాక్ట్ కోఆర్డినేటర్ పదవిని రోటాక్ట్ గౌరవించి మన క్లబ్ను గౌరవించడం జరిగింది. That is the symbol of the work which we did the last so many years. రోటాక్ట్ అందరూ మన మీద, మన క్లబ్ మీద ఉన్న అభిమానంతో మనకి ఈ అవకాశాన్ని ఇచ్చి మన క్లబ్కి 2వ డిఆర్ఆర్గా చేయడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు. మరి ఈ సంవత్సరం నా యొక్క పథకాన్ని చూసుకున్నట్లయితే ప్రోటాక్ట్ మూమెంట్లో ముఖ్యంగా అన్ని క్లబ్స్ మన RIDC 315లో ఎక్కువగా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మన రోటాక్ట్ జేఏని కొంచెం డీవియేట్ చేసి ఎక్కువగా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కానీ నేను ఈ సంవత్సరం ముఖ్యంగా రోటాక్ట్ జేఏని వేరే రకంగా వేరే సంఘాల్లో మార్చి దాన్ని నాయకత్వ లక్షణాల వైపు మళ్లించి నాయకత్వ లక్షణాల మీదనే రోటాక్ట్కు మంచి అవకాశం ఉంటుంది, మంచి రోటాక్ట్ తీసుకోవడానికి చక్కటి అవకాశాన్ని అని చెప్పి గుర్తించి నా యొక్క టీంని లీడ్ అండ్ ఫాలోగా ఈ సంవత్సరం డిక్లేర్ చేసి మన రోటాక్ట్ మిత్రులందరినీ ఈ టీం మీద వర్క్ చేసి ఎక్కువ రోటాక్టర్స్ని లీడర్షిప్ క్వాలిటీస్ని ఎన్హాన్స్ చేసి ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి రోటాక్టర్గా తీర్చిదిద్ది మన యొక్క జిల్లాకి మంచి గుర్తింపు తీసుకురావాలని చెప్పని నేను కోరుతున్నాను. మరి ముఖ్యంగా కొంతమందికి నా ఈ టీం చూసిన తర్వాత లీడ్ అండ్ ఫాలో ఏంటండి మీరు 2 రకాలుగా చెప్తున్నారు అని చెప్పండి. బట్ లిటిల్ బిట్ ఏ కన్ఫ్యూజన్ వన్ ఐ ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ థింగ్స్ హైలైట్. మరికి ఈ నాయకత్వం లీడ్ అండ్ ఫాలో, నాయకత్వం వహించు మరియు అనుసరించు. యాజ్ ఏ లీడర్ మీరు మీ యొక్క ఫాలోయర్స్ని కంట్రోల్ చేసుకుంటూ వారి యొక్క భావాలను తెలుసుకొని వారి యొక్క ఇష్టమైన పద్ధతుల్లో మీరు మీ కార్యక్రమాన్ని చేపడుతూ మీరు మీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవచ్చు. విత్ ద కలెక్టివ్ ఐడియా ఆఫ్ ద ఫాలోయర్, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ హావ్ టు ఫాలో యువర్ ఫాలోయర్ టు గెట్ బెటర్ లీడర్షిప్ క్వాలిటీ. మరి మనకి చాలామంది చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద నాయకులే వారి యొక్క ఫాలోయర్స్ నుంచి వారి యొక్క ఐడియాస్ తీసుకొని వారి యొక్క నడవడికల్లో మార్పులు చేసుకొని వారి పథకాల్లో మార్పులు చేసుకొని వారి ముందుకు పోయి ముందుకు సాగి వారి సక్సెస్ఫుల్గా కంప్లీషన్ చేసుకొని ఒక మంచి నాయకులుగా గుర్తింపు పొందారు. అందువల్ల నేను నా ఈ టీంని నేను ఇవ్వడం జరిగింది. కనుక ఇక్కడ విచ్చేసిన రోటాక్ట్ మిత్రులందరూ మరియు అలానే మన డిస్ట్రిక్ట్లో ఉన్న మెయిన్ క్లబ్స్ అన్నిటి నుంచి ఈరోజు ఇక్కడికి రోటాక్ట్ మిత్రులు, రోటాక్ట్ క్యాబినెట్ మెంబర్స్ అందరూ వచ్చారు. మీరు మీ యొక్క ఫాలోయర్స్
ఏరియా వీటన్నిటికీ కలుపుకొని జోన్ 3గా నేను డిక్లేర్ చేయడం జరిగింది. జోన్ 3 తీసుకున్నట్టయితే మాకు చాలా ఎక్కువ గ్లోబల్ ఉన్నాయి, కానీ ప్రోట్రాక్ట్ మూవ్మెంట్ అనేది అక్కడ కొంచెం తక్కువగానే ఉందని చెప్పి నేను చెప్పుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ గవర్నర్ అండ్ రిజర్వ్ బ్యాంక్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆల్రెడీ ట్రైడ్ మీ టు గెట్ మోర్ క్లబ్స్ ఇన్ దట్ ఏరియా. సో కాబట్టి నాకు వాళ్ళు నాకు సహాయం చేసి నాకు మంచి మంచి క్లబ్స్ ఆ ఏరియాలో కూడా ఇచ్చింది మన ప్రోట్రాక్ట్ మూవ్మెంట్ ప్రాపగేట్ చేస్తారని చెప్పని ఆశిస్తూ జోన్ 4 తీసుకున్నట్టయితే మనకి వరంగల్ దగ్గర నుంచి ఖమ్మం వరకు, తర్వాత తిరుపూర్ కాకతీయ వరకు జోన్ 4గా డిక్లేర్ చేసి మనం నేను ఈ సంవత్సరం నా యొక్క అడ్మినిస్ట్రేటివ్ని చాలా ఈజీ చేసుకోవడానికి 4 జగాలను అపాయింట్ చేస్తున్నది. మరి ఈ డిస్ట్రిక్ట్ రెవెన్యూస్ తీసుకున్నట్లయితే ఆర్ఐడికి 315లో ఇప్పటివరకు అందరూ డిఆర్ఆర్లు ఓన్లీ 4 రెవెన్యూస్ మాత్రమే రికగ్నైజ్ చేస్తే దిస్ ఇయర్ ఐ ఎంటర్ అనదర్ న్యూ రెవెన్యూ టు అవర్ ప్రోట్రాక్ట్ మూవ్మెంట్ టు సిటీస్ యూత్ సర్వీసెస్. సో రోటరీ ఇంటర్నేషనల్ ఒక 2 సంవత్సరాల నుంచి ఎక్కువగా యూత్ సర్వీసెస్ మీద ప్రాపగేట్ చేయమని చెప్పని మన ఈ ప్రోట్రాక్ట్ మూవ్మెంట్కి ప్రాపగేట్ చేయమని గవర్నర్ కాబట్టి చెప్తూ ఉన్నారు. దాన్ని ఈ సంవత్సరం నేను తీసుకొని కొత్తగా యూత్ సర్వీసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు నా యొక్క రెవెన్యూస్లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్స్ని మీకు నిర్వహిస్తున్నాను. క్లబ్ సర్వీస్, బ్లెండ్ యువర్ హ్యాండ్, సౌత్ జియాండ్, ఈ క్లబ్ ఈ టీమ్ని ఈ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ని ప్రోట్రాక్ట్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ప్రోట్రాక్ట్ ఆఫ్ నర్సరావుపేట వారు ఈ టీమ్ని ప్రపోజ్ చేశారు. దీని మీద వారు ఒక చక్కని కార్యక్రమాలు కూడా చేసి ఫెలోషిప్ మీటింగ్లు, మెంబర్షిప్ డెవలప్మెంట్, తర్వాత ఎంతవరకు మనం ఈ మెంబర్షిప్ డెవలప్ చేయాలనే దాని మీద ఒక చక్కని గాథను మనకి నిర్వహించారు. తర్వాత కమ్యూనిటీ సర్వీస్ మనకి ప్రోట్రాక్ట్ జిల్లా 315 చూసుకున్నట్టయితే మన వరల్డ్లోనే కమ్యూనిటీ సర్వీస్లో ఎక్కువ ప్రాజెక్ట్ చేసే